వారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు. వ్యవసాయమే జీవనాధారంగా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. ముగ్గురు వింత వ్యాధితో సరిగా నడవలేని పరిస్థితి నెలకొంది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ఎన్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన అన్నదమ్ముల దీనస్థితి. గత 5 సంవత్సరాల నుంచి వింత వ్యాధితో బాధపడుతున్నారు. నరాల బలహీనతతో సరిగా నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. కర్రసాయం ఉంటే తప్ప కదల్లేని పరిస్థితి. వైద్యులను సంప్రదించినా ఫలితం లేదు. అది అంతుపట్టని వ్యాధి అని వైద్యులు సైతం చేతులెత్తేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇంతకు ముందులా పనులు చేయలేకపోతుండటంతో జీవనం కష్టంగా మారింది. పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని వారి సమీప బంధువు తెలిపారు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఒక 20 years నుండి బాగానే ఉన్నారు. వ్యవసాయం చేశారు, ఇది చేశారు. 20 years తర్వాత నుండి వాళ్ళ చేతులు రాక, కాళ్ళు రాక, వ్యవసాయానికి సరిగా పనిచేయడానికి ఇబ్బంది అవ్వడం వల్ల సదరన్ క్యాంప్కి వెళ్ళాము. ఇది కావాలి, సర్టిఫికెట్స్ కావాలి, అవి కావాలి అనేసి చెప్పేసరికి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తిరుగుతున్నాము. ఎక్కడో తిరుగుతున్నాం. మాకు ఏం చేయాలో అర్థం కాక కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ నుండి మీరు సర్టిఫికెట్ తీసుకొని మళ్ళీ సదరన్ క్యాంప్కి వెళ్ళి